92.7 బిగ్ FM లో శేఖర్ భాష ఇక్కడ ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి దిశ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న విజయలక్ష్మి గారు. ఇక ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు కరెక్ట్ గా ఎగ్జామ్ రాయడానికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముందు ఉందనగా వాళ్ళకి ఎప్పుడైతే నా గుండె దడ రావడం, లేకపోతే చెమటలు కారిపోవడం, సఫోకేటింగ్ అనిపించడం, బ్రీతింగ్ హెవీ అవ్వడం, ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా అవుతుంటాయి. ఎక్కువ టెన్షన్ పడిపోవడం. దీనికి మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి మ్యామ్? సో ఈ సిచ్యువేషన్ సాధారణంగా ఇప్పుడు ఎగ్జామ్కి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోవటం వల్ల, లేదన్న భయం వల్ల, లేకపోతే ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయినా కానీ మార్క్స్ సరిగ్గా వస్తాయా లేదా అన్న ఫియర్ వల్ల ఆ స్ట్రెస్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో దీని కారణంగా అది హెడేక్స్, సడన్ గా హెడేక్ రావటం, లేకపోతే స్టమక్ ఏక్ కానీ, సడన్ గా కళ్ళు తిరిగినట్టు, ఆ చేతులు చెమట పట్టినట్టు, లేదా బ్లాంక్ అవుట్ అయిపోతూ ఉంటారు. సో ఇదంతా దీనివల్ల ఒకసారి చదివిందంతా మర్చిపోయినట్టు కూడా అనిపిస్తుంది. నాట్ యాక్చువల్లీ దట్ దే హావ్ రియలీ ఫర్గాటన్ ఎవ్రీథింగ్ దట్ దే హావ్ లెర్న్డ్, కానీ ఆ భయం వల్ల చదివింది రికలెక్ట్ చేయలేకపోతారు. ఆ సిమ్టమ్స్, ఈ భయం వల్ల వచ్చే సిమ్టమ్స్ యూజువలీ వచ్చినప్పుడు ఒక 5 to 7 minutes లాస్ట్ అవుతూ ఉంటాయి. కానీ ఆ సమయంలో రియాక్ట్ అవ్వకుండా సిమ్టమ్స్ కి రెస్పాండ్ అయ్యి, ఎలా అంటే బ్రీత్ చేసి కామ్ డౌన్ అవటం వల్ల ఆ సిమ్టమ్స్ అనేవి నెమ్మదిగా సబ్సైడ్ అవుతాయి. దెన్ దే కెన్ రిలాక్స్ అండ్ దెన్ గెట్ బ్యాక్ టు ది ఎగ్జామ్ మోడ్. అది విషయం. ఇంకా మాట్లాడదాం మనం విజయలక్ష్మి గారితో. స్టే ట్యూన్డ్.